మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి. ఆ పరిస్థితి ఎలా ఉండబోతుంది? పరిస్థితి ఏంటి బాగానే టప్ నడుస్తున్నది. మొత్తం మీద మాత్రము ఒకసారి 2 సార్లు 3 సార్లు మాగంటి గోపీనాథ్ని 3 సార్లు గెలిపించినాం. ఉం? రెండోది ఏంటిదంటే ఇప్పుడు యువకుడు నవీన్ యాదవ్ మంచి చదువుకున్న పిల్లోడు. ఈసారి ఆయనకు అవకాశం ఇవ్వాలని. ఇది ఎందుకంటే జనరల్ ఎలక్షన్ కాదు, ఇది బై ఎలక్షన్. కాబట్టి బై ఎలక్షన్లా 2 సంవత్సరాలు 6 నెలలు 8 నెలలు టైం ఉన్నది. కాబట్టి ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇస్తే ఆయన ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అది చూస్తాం. రెండోది ఇంకా 3 సంవత్సరాలు రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది. మాకు ఈ షేక్పేటలో ఏమైపోయిందంటే మొత్తం 50% 2 నెలల లోపలనే ముఖ్యమంత్రి గారు ఇక్కడ బాధ్యత గల మంత్రులని ఒకరిద్దరు మంత్రులని ఎమ్మెల్యేలను ఇచ్చినందుకు 50% పనులు అయిపోయినాయి. ఇక్కడ ఉన్న రోడ్లు అయినాయి ఇప్పించుడు. అట్లా కార్యక్రమాలు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సంఘాలు కుల సంఘాలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలిసినప్పుడు అందరి కూడా 50% ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి. ఇంకా 50% ఉన్నది. ఫైనల్లీ ఏ పార్టీ గెలిస్తే మీరు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే, ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే 3 సంవత్సరాలు మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అవునా కదా? మంచిగా ఆలోచించాలి. న్యూట్రల్ ఎవరైనా ఆలోచించాలి ఏంటంటే గవర్నమెంట్ రూలింగ్లు ఉన్న గవర్నమెంట్కి ఇవ్వాలి. ఇంకొకటి ఏంటి, బీసీ పిల్లోడు బీసీ వర్గాల నుంచి వచ్చిండు. ముఖ్యమంత్రి గారు 42% బీసీల రిజర్వేషన్ గురించి అన్ని సాధన ఇంప్లిమెంట్ కమిటీలు అనేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టుని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించిండు. కేంద్రం మోడీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి నాటకాలు ఆడుకుంటూ ఆ బిల్లును నొక్కిండు. ఎన్నిసార్లు నొక్కుతాడు ప్రజలని? అందుకే కాబట్టి మోడీకి కూడా గుణపాఠం చెప్పాలంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఓటు వేయకుండా కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలిపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే బీసీ రిజర్వేషన్ ఉందో వాళ్ళకు కూడా గుణపాఠం, ఓటు బలంతో గుణపాఠం చెప్పినట్టయితుంది కాంగ్రెస్ గెలిపించుకుంటే.